మనం ఇప్పుడు కోలనుపాక సోమేశ్వరాలయంలో ఉన్నాము. మనము ఇంతకుముందు చేసిన వీడియోలో వేల్పుగొండ తుంబరేశ్వరాలయము, తుంబరేశ్వరాలయం బ్యాక్ సైడ్ మనం సరస్వతి అమ్మవారి శిల్పం చూసాం కదా, అత్యద్భుతమైన శిల్పము. అట్లాంటిదే ఇక్కడ కూడా, అక్కడేమో చతుర్భుజిగా కనిపిస్తుంది శిల్పము, కాకపోతే ఇక్కడ అష్టభుజిగా అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారు మనకు కనిపిస్తుంది. అక్షమాల పుస్తకము, తర్వాత ఇక్కడ తుంబుర పట్టుకున్నారు, తర్వాత అంకుశము, పాశము అంకుశముతో కనిపిస్తున్నారు. ఇక్కడ మనకు పైన గంధర్వులు నలుగురు ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ 8 మంది దేవతలు, ఇక్కడ నలుగురు పరివార దేవతలు ఇక్కడ కనిపిస్తున్నారు. కీర్తిముఖం, అద్భుతమైన కీర్తిముఖం ఇక్కడ ఉంది. తర్వాత మేజర్గా ఇక్కడ ఇందులో మనం చూస్తే ఈ అమ్మవారికి ఉంగరాలు కానీ గోల్డ్ ఉన్నాయి కదా, ఈ నఖాలు చాలా న్యాచురల్గా చెక్కింది చూడండి, మనుషులకు చెక్కినట్టు. ఇక్కడ ఇటువైపు ఏమో చూడండి, చాలా అందంగా చాలా న్యాచురల్గా చెక్కినట్టు చెక్కిండ్రు. ఉంగరాలు కానీ ఇది కానీ చాలా అద్భుతమైన శిల్పం అనమాట. ఇక్కడ అష్టభుజి అయిన విద్యాదేవి లేదా మహాసరస్వతి అమ్మవారు వికసిత పద్మంపై అర్ధ పద్మాసన స్థితిలో ఆసీనులై ఉన్నారు. జ్ఞానం వల్లనే మనిషికి అమరత్వం సిద్ధిస్తుందనడానికి గుర్తుగా అమృత కలశం ఇది. దేశంలో చాలా అరుదుగా కనిపించే అష్టదేవతలతో కూడిన విద్యాదేవి రూపంలో ఉన్న సరస్వతీదేవి శిల్పాలలో ఇది కూడా ఒకటి. ఈసారి కొలనుపాక వెళ్ళినప్పుడు ఈ సరస్వతి అమ్మవారి దర్శనం అస్సలు మిస్ కాకండి.